కాబట్టి విజయవాడే బాగుంది అనుకున్నా. కాకపోతే లొకేషన్ బాగుండేది అయితే వైజాగ్ బాగుండేది. వైజాగ్ అయితే లొకేషన్స్ బాగుంటాయి కాబట్టి ఇక్కడ ఉంటే మరి ఇక్కడ స్టూడియోలు అయ్యి ఇక్కడ కడితే బాగుంటుంది అనుకుంటున్నారు. వైజాగ్ కడితే బాగుంటుంది. ఇక్కడ కడితేనే బాగుంటుంది, ఇంకా డెవలప్ అయ్యేదిగా. మనకి ఇవ్వాల్సింది రాజధాని, దానికి ఇచ్చేసారు కదా హైదరాబాద్. మరి హైదరాబాద్ ని డెవలప్ చేశారు. హైదరాబాద్ డెవలప్ చేసిందల్లా మరి వాళ్ళు రాజధాని వెడగొట్టేశారు కదా. అప్పుడు విజయవాడ రాజధాని అయితేనే బాగుండేది కదా. విజయవాడ ఉంటేనే బాగుండేది. మరి అదే ఆల్రెడీ మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ హీరోగా చేస్తే బాగుంటుంది, ఇదే పొలిటికల్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఆయన హీరోగా చేసిన ప్రజల కోసమే చేస్తున్నారుగా, ప్రజల కోసమే చేస్తున్నారు కదండి. అలాంటప్పుడు ఆయన ఏది చేసినా బాగానే ఉండేది. అక్కడైనా హీరోనే, ఎక్కడైనా హీరోనే, ఎక్కడైనా హీరోనే. ఆయన స్వార్థంగా ఏమీ ఉపయోగించుకోవటం లేదు కదా, అన్ని ప్రజల కోసమే చేస్తున్నారు కాబట్టి ఆయన ఏది చేసినా బాగానే ఉంది. అంటే మామూలుగా కొంతమంది అనుకుంటున్నారు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆయన ఉన్నది మొహం మీద మాట్లాడతారు, దానిలో ఆవేశం ఏముంది? మనకి ఏదన్నా దెబ్బ తగిలిన మాట మాట్లాడినప్పుడు మనం మాట్లాడము ఆవేశంలో. మరి ఆయనకి ఉన్న మాట మాట్లాడేటప్పటికి ఆయన అలాగే మాట్లాడతారు. తప్పింది ఆయన వ్యక్తిత్వం అది కాదు. దాని ఆయన ఇప్పటి నుంచి వచ్చింది కాదు కదా, పుట్టుకతో వచ్చింది. ఇప్పుడు ఏదో పొలిటీషియన్లోకి వచ్చారు అని చెప్పేసి అలా ఏం మాట్లాడట్లేదు కదా. ఆయన ఎప్పటి నుంచి ఉన్న మాటే కదా అది. ఆయన కరెక్ట్గా మాట్లాడుతున్నారు. దాన్ని నచ్చిన వాళ్ళు ఇది నచ్చట్లేదు ఆవేశం అనుకుంటే దానికి మనం ఏం చేయలేం. అర్థం చేసుకోకుండా దాన్ని ఆవేశం అనుకుంటే మనం ఏం మాట్లాడలేం కదా, చెప్పలేం కదా. దానికి ఇప్పటికి అదంతా ఇప్పటికిప్పుడు 7 నెలలకి ఏం తెలిసిద్దండి పాలన. ఇప్పుడు ఉన్నదంటే దాని నుంచి ఇప్పుడు ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం మారారు. దానిలో ఎన్నో లోతులు ఉంటాయి, లుసుకులు ఉంటాయి. అవన్నీ మనం చేయలేము, మనం చెప్పలేం కదా. అవన్నీ వాళ్ళు చూస్తారు కాబట్టి తర్వాత నెక్స్ట్ ఇయర్ మారిన కాడి నుంచి బాగుండిద్దని ఆలోచిస్తుంది. ఏమి చేయలేదని ఎందుకు అనుకుంటారు? చేసేదాకా ఆగాలిగా. 7 నెలలకి అన్ని అయిపోయింది అనుకుంటే ఎలా? 7 నెలలకే అన్ని అయిపోయింది అనుకుంటే ఎలా అండి? అనుకుంటే కుదరదుగా. 7 నెలలకే ఇంకా చాలా రోజులు ఉంది, ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు ఉంది దానికి. అలాంటప్పుడు మనం వెయిట్ చూడాలిగా. ఇప్పుడు 7 నెలలకి ఇప్పుడు జగన్ గారు వచ్చారు, ఆయన ఏమంటలా, ఆయన చేయాల్సింది ఆయన చేశారు. అదే వీళ్ళు ఏంటంటే వాలంటీర్స్ కూడా ఇదివరకులా ఉంటే బాగుంటుంది, ఇప్పుడు 10 మందికి కలిపి ఒకళ్ళని పెట్టారు. ఆ 10 మందిలో ఒక 5గురన్నా ఉంటే కొంచెం వచ్చి అప్పుడు సమస్యలు అవి తెలుసుకొని కొంచెం ఇదిగా ఉండేది. ఆ వాలంటీర్స్ ఒకటే ఇబ్బంది కానీ ఇంకా వేరేదైతే ఏమీ లేదు.